నా రక్తాన్ని ఇచ్చి, నా యవన కాలపు రక్తాన్ని నీ కొరకు దారపోసి, చీకట్లో ఉన్న నిన్ను, అపరాధములో ఉన్న నిన్ను, చచ్చిపోయిన నిన్ను మళ్ళా జీవముతో నింపా. కారణం ఏంటంటే నా యవన కాలపు రక్తాన్ని నీ కొరకు దారపోసాను. మనుషుడు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. నువ్వు నమ్ముకున్నవాడైనా, నీ శ్రేయభిలాసైనా, నీ స్నేహితుడైనా, నీ అన్నైనా, నీ తండ్రి అయినా, నీ అమ్మైనా, ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ నేను నా యవన కాలపు రక్తాన్ని ఇచ్చి నేను కొన్నా. దేవుడు అనబడుతున్న వారైనా, దేవతలు అనబడుతున్న వారైనా, ఇదిగో నువ్వు పూజిస్తున్న చెట్టైనా, పుట్టైనా, రాయైనా, రప్పైనా ఎవరు నీ కోసం ప్రాణం పెట్టలేదు, నేను పెట్టా. అందుకని నా అధికారాన్ని, నా రాజరికాన్ని నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లోకంలో ఉన్న దేవుళ్ళందరూ అంటారు ఏమన్నా తెలుసా? పాపానికి పాపమే, నువ్వు చేసిన ఆ పొళ్లకు మరణ శిక్షనికి తప్పదు అంటారు. కానీ దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, నేను పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ఆ పాపాల్ని నా రక్తముతో కడిగి నిన్ను ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి నీకు అధికారాన్ని, రాజరికాన్ని నీకు నేను అనుగ్రహిస్తాను. అందరం చప్పలు కొడుతూ దేవుని నామమున స్తుతిద్దాం.